కన్స్ట్రక్షన్ ఇది అండర్ గ్రౌండ్ లేకపోతే ఫ్లైఓవర్ వేస్తాలో అర్థమవుతలేదు. అండర్ గ్రౌండ్ అని చెప్పానని అనుకుంటానా, అదే విన్నా నేను. అండర్ గ్రౌండ్ పోతాను ఇక్కడ నుంచి అని చెప్పానని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనో చూసిన నేను హైదరాబాద్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలా మంచి మంచి కార్లు పడితే పిక్చర్ నైట్ అని ఆ కారు అదే ఈ కారు అని చెప్పాను. ఇప్పుడు చూసి చూసి అలవాటు అయిపోయింది. ఇవే ఉన్నాయి కార్లు, దీనికన్నా మించి ఏమిలో మన హైదరాబాద్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నా మైండ్. ఇంకా మస్టాంగ్ పోతాను, మస్టాంగ్ ఇదే సౌండ్ మీకు ఎట్లా తెలియదు, అంత లౌడ్ అయితే ఏం లేదు. వాళ్ళే 70 లక్షల బైక్ ఏముంటుంది అని అనుకోవచ్చు. 70 లక్షల బండ్లు ఉన్నాయి ఎందుకు. స్పోర్ట్స్ కేటగిరీలో ఇది BMW M1000RR ఉంటుంది, ఇది డుకాటిలా V4R ఉంటుంది. దానికి నాకు 430 రూపాయలు వచ్చినాయి. ఇందాకనే రైడ్ అయిపోయింది. రైడ్ అయిపోయి కూడా ఒక అర్ధగంట అవుతుంది. ఏం పెద్ద రైడ్లు పడతలేమని చెప్పానని 88 రూపాయలతోనే గచ్చిపోవాలి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్ ఈసాగూడ నుంచి బేగంపేటకి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన మన బేగంపేట సైడ్ కిమ్స్ హాస్పిటల్లో ఒకటి ఉంటుంది. హాస్పిటల్లో డ్రాప్ ఉన్నది. మరి లొకేషన్ ఈ అపార్ట్మెంటా రెండో ఒకటేనా, మరి రెండు అయితే ఒకటి కాదు. ఓకే, ఐ మీన్ ద లొకేషన్ మ్యామ్ విజయేంద్ర విజయేంద్ర. ఓకే బ్రో, అయితే తొందర వస్తావు నువ్వు. అయితే 7 గంటల బయటికి వెళ్ళిన, కరెక్ట్ 7 గంటల బయటికి వెళ్ళిన. అలా రూమ్లోకి వెళ్ళి అడుగు కరెక్ట్ 7 గంటల పెట్టిన 7:48 అవుతుంది టైం. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. ఇప్పుడు మే రైడు 99 రూపాయల రైడు, అంటే 100 రూపాయలు వస్తాయి పోయిన తర్వాత. హలో అన్న, లొకేషన్లో ఉన్నా అన్న. ఓకే, బీ రైడ్ దగ్గర అంటే ఇక్కడనే ఉంటాం. ఓకే బ్రో. అరే యాక్సిడెంట్ అయ్యారు, ఏం కాలే కదా. అరే షిట్, అలా మొత్తం చిక్కుకపోయింది చైన్లా. బయట ఇవాళ సాటర్డే. అరే ఇలా మరి ఇలా మార్కెట్ ఎట్లుంటుంది, మన సిచ్యువేషన్ ఎట్లయితుంది చూడాలి. గాయ్స్ ఇప్పుడు ఒకటి పూట డెలివరీ ఇచ్చిన బేగంపేట నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకటి కుకట్పల్లికి ఒక రైడ్ పడ్డది. ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్లో ఉన్నాడు కస్టమర్. కాకపోతే सोनू सोनू है क्या? हाँ 0232 बैठो. कितना तनख्वाह आपका? तनख्वाह कितना आते हैं आपको? 5 दिन हुए तो बात किया होगा ना तनख्वाह के लिए, इतना होना बोल के बात तो किया होगा ना तनख्वाह के लिए. कितना कितना देते बोले उन लोग? 80 मतलब कितना एक महीने के लिए? एक में क्या काम करते आप? 80,000 बोलो तो सिक्योरिटी 80,000 देते आपको? 18 बोल तो डेली 300 जा रहा है. इसमें रैपिडो में क्या बचता तुम्हारे को? అరే ఏమంటున్నా బిల్కుల్ అర్థమవుతలేదు నాకు. నెలకు 9,000 రూపాయలు పోతే ఢిల్లీనే అప్ అండ్ డౌన్ చేస్తాను నీకు అని చెప్పాను అన్న. ఆడేమో చెప్పింది నాకు, ఆడు చెప్పింది నాకు అర్థం కాలే. అంటే అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు. ఈ కన్స్ట్రక్షన్ ఇది అండర్ గ్రౌండ్ లేకపోతే ఫ్లైఓవర్ వేస్తాలో అర్థమవుతలేదు. అండర్ గ్రౌండ్ అని చెప్పానని అనుకుంటానా, అదే విన్నా నేను. అండర్ గ్రౌండ్ పోతాను ఇక్కడ నుంచి అని చెప్పానని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనో చూసిన నేను. ఈ ఏరియాలో రోడ్డు మీద కూడా కనబడతాయి ఏమో, లోపల పార్కులు ఉన్నాయి 2 కనబడతాను, కానీ ఈ కెమెరాతో కనబడదు మీకు. నాకు కళ్ళతో కనబడతాయి అవి. అన్నా 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 చూడు అన్నా
చూడు ఇంత తొందర సిగ్నల్ లాగాల్సిన నేను. అదే వీక్ డేస్ అయితే ఎక్కడైతే నెమ్మలు కనబడాయని చెప్పని అన్నాను అక్కడనే అవుతాను నేను. ఇప్పుడు ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్కి పోతే నేను ఫిలింనగర్ పోతా, స్ట్రైట్ పోతే మాదాపూర్ గచ్చిబౌలి పోతా, ఇక్కడ నుంచి రైట్కి పోతే మన ఎస్ఆర్ నగర్, అమీర్పేట, యూసఫ్ కూడా ఈ ఏరియాల నుంచి పోతా. నేను ఎటు పోవాలి? మాది అమీర్పేట అమీర్పేట అంటున్నా, కుకట్పల్లి పోవాలంటే నేను ఇప్పుడు స్ట్రైట్ పోవాలి. నేను మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి రైట్ కూకట్పల్లి. నేను హైదరాబాద్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలా మంచి మంచి కార్లు పడితే పిక్చర్ నైట్ అని ఆ కారు అదే ఈ కారు అని చెప్పాను. ఇప్పుడు చూసి అలవాటు అయిపోయింది. ఇవే ఉన్నాయి కార్లు, దీనికన్నా మించి ఏం లేవు మన హైదరాబాద్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నా మైండ్. పొద్దున 7 గంటలకు వెళ్తే 9:30 అవుతుంది, 9:30 అంటే 9:17 అవుతుంది. 3వ రైడ్ పట్టుకపోతాను నేను అంతే. 3వదే ఆ వీల్ క్యాప్ ఊసిపోతా అన్న, కొట్టుకో, వీల్ క్యాప్ ఊసిపోతుంది, కొట్టుదాన్ని. ట్రాఫిక్ ఏం లేదైతే 6 కిలోమీటర్లు 12 నిమిషాలు చూపిస్తుందంటే ఓకే. కుకట్పల్లి సైడ్ ట్రాఫిక్ లేదు. అయినా కుకట్పల్లి అంటే అటు మెట్రో రాగా నేను ఇటు నెక్సెస్ మాల్ వరకే పోతా. A few moments later. ముందర మస్టాంగ్ పోతాను. ఇది మస్టాంగ్, ఇది సౌండ్ మీకు ఎట్లా తెలియదు కానీ అంత లౌడ్ అయితే ఏం లేదు. అంటే ర్యాప్ అది ఒరిజినల్ కలర్ అయితే కాదు. ఆ బండి ఎంత ఉంటుంది అనుకుంటాను అందాదా? అక్కడ కొత్త దొరకదు ఆ బండి. సెకండ్లో కొనుక్కుంటే ఒక 60-70 వేల దొరుకుతుంది, అంటే లక్షలు దొరుకుతుంది. ఇప్పుడు 70 లక్షలు అన్నా కూడా ఇప్పుడు ఒక సూపర్ బైక్ వాల్యూ కాదు అది 70 లక్షలు అంటే. కానీ దాని మెయింటెనెన్స్ హై ఉంటుంది, మరి దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఒక బైక్ అయ్యే ఖర్చు మరి దీనికి ఎక్కువ అవుతుంది. మరి ఒక బైక్ దీనికి ఒక్కసారి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు అదే 70 లక్షల బండిని ఒక 3-4 సార్లు సర్వీస్ చేయించుకోవచ్చు. ఈజీ ఒక 3 సార్లనే అయిపోయచ్చు. రెండింటి వాల్యూ ఒకటే, కాకపోతే దాని మెయింటెనెన్స్ వేరే అంతే. బయట ఇప్పుడు నేను పిరం చెరువు పోతాను. పీరం చెరువు అనే ఏరియా ఉంటుంది ఒకటి. ఈ నార్సింగ్ ఇవన్నీ దాటించుకోవాలి. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ అది. ఇక్కడ నుంచి నెక్సెస్ మాల్ నుంచి పిక్ చేసుకున్నా కస్టమర్ని. ఆల్రెడీ నార్సింగ్కి దాడుతాను నేను. అలాంటి కారు కొనుక్కొని అట్లా సైలెంట్గా పోతే మజా ఏముండదు. మరి నాలుగు అయితే దాన్ని అన్ని వీక్ పారేస్తారు. మొత్తం వీక్ పారేసింది. స్టాక్ సైలెన్సరు, గీనేసరు, అది ఇది. నేను పోతుంటే 10 మంది చూడాలి నాకు. ఒక 70-80 లక్షలు పెడితే కొనుక్కోవచ్చు ఆ బండిని. ఢిల్లీ కన్నా బాంబే కన్నా పోతే దొరుకుతాయి. మన హైదరాబాద్ ఎక్కువ చెప్తారు కానీ ఎక్కువ అవుతుంది. కానీ అటు పోతే కొంచెం చీప్లో దొరుకుతాయి, చీప్ అండ్ బెస్ట్. దాన్ని ఒక సంవత్సరం పడాలా, మళ్ళీ అమ్మి పారేయాలి. 70 లక్షల బైక్ ఏముంటుంది అని అనుకోవచ్చు. 70 లక్షల బండ్లు ఉన్నాయి ఎందుకు. మన స్పోర్ట్స్ కేటగిరీలో ఇది BMW M1000RR ఉంటుంది, ఇది డుకాటిలా V4R ఉంటుంది, ఇది అప్రిలియా RS V4. అది స్టాక్ బండే 40 లక్షలు. దాంట్లో చాలానే ఉన్నాయి నాకు తెలిసినది ఇవి. 2 hours later. ప్రజెంట్ ఇప్పుడు కుకట్పల్లిలో ఉన్నా. మళ్ళీ అప్పుడు నేను పీరం చెరువు పోయినా అని చెప్పిన కదా. పీరం చెరువు పోయిన కస్టమర్ని మళ్ళీ అదే కస్టమర్ని మళ్ళీ సెట్ చేసుకొని మాట్లాడుకొని ఒక అర్ధగంట వెయిట్ చేసి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ సేమ్ లొకేషన్లో డ్రాప్ చేసిన. అప్ అండ్ డౌన్కి నాకు 430 రూపాయలు వచ్చినాయి. ఇందాకనే రైడ్ అయిపోయింది. రైడ్ అయిపోయి కూడా ఒక అర్ధగంట అవుతుంది. ఏం పెద్ద రైడ్లు పడతలేవు అని చెప్పానని 88 రూపాయలతోనే గచ్చిబౌలికి పోతాను ఇప్పుడు.
గచ్చిబౌలి పోయిన తర్వాత ఏమవుతుందో చూడాలి ఇక. ఇప్పుడు ఒక 162 రూపాయలు నా దగ్గర కూడా పడ్డది, కానీ అది మిస్ అయిపోయింది, యాక్సెప్ట్ కాలేదు. ఆ రైడ్ వచ్చేది అంటే ఆల్రెడీ ఇప్పుడు హైటెక్ సిటీ దాకా పోతుంది నేను. 2819 Later. గైస్, కస్టమర్ డ్రాప్ చేసిన అయిపోయింది. నాకు ఘోరంగా అంటే ఘోరంగా వివత్సంగా ఆకలి అవుతుంది. ఎండ కూడా ఘోరంగా గట్టిగా కొడుతుంది ఎండ. డ్రాప్ లొకేషన్ వచ్చి నా రూము ఉంటుంది ఒక 5-6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జీ వ్యాగన్ కొత్త బండి. ఇక రూమ్కే పోదామని చెప్పి పోతాను. ఇక తిని కొంచెం గుడ్డి మళ్ళీ రూమ్లో మళ్ళీ కాసేపు బయటికి వెళ్తాం. టైం ఇప్పుడు కరెక్ట్ 1 అవుతుంది. పోయి మళ్ళీ 2 గంటల వరకు వెళ్తా. ఇక షేక్పేట్ అంట. మళ్ళీ ఇప్పటి వరకు కరెక్ట్ 600 రూపాయలు మిగిలినాయి. అంటే 600 చిల్లర మిగులుతాయి, కానీ ఆ చిల్లర తీసేసుకున్న రౌండ్ ఫిగర్ చెప్పిన 600 రూపాయలు మిగిలినాయి ఇప్పటి వరకు. మళ్ళీ బయటికి వెళ్తే ఇంకొక 500 చేసుకొని రావాలి. ఇక ఇంకొక 500 చేసుకుంటే ఈ రోజుకి సమాప్తం. టార్గెట్